అందరికీ శుభచేతులు. శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు చిలకలూరిపేట, జాగారు రెసిడెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఎగ్జిక్యూటివ్ డీన్ జాసర్, విజయభాస్కర్ గారు కరస్పాండెంట్ సాయిబాబా సెంట్రల్ స్కూల్, కోటేశ్వరరావు గారు వెల్ విషర్ టు అవర్ వికాస్ ఫ్యామిలీ, విఐపి గారు ఆంజనేయ ప్రసాద్ గారు సీనియర్ ఫ్యాకల్టీ వికాస్ స్కూల్ ప్రిన్సిపల్ శ్యామ్ గారు and other dignitaries on the dais and parents and well wishers of our Vikas family and media persons అందరికి కూడా వికాస్ విఐటి ద స్కూల్ యానివర్సరీకి మరి ఒకసారి స్వాగతం పలుకుతున్నాను. విఐటి ద స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఇదే స్టేజ్ మీద ఒక 4 సంవత్సరాల క్రితం చెప్పాను. నేను ఏం చెప్పానంటే, చిలకలూరిపేట నుంచి ఎవరు కూడా గుంటూరు, విజయవాడ, గుడివాడ ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ అని చెప్పాను. ఒక 4 years బ్యాక్ ఇదే స్టేజ్ మీద మాట్లాడాను. ఇప్పుడైతే నేను కాన్ఫిడెంట్ గా చెప్తాను, ఒక్క స్టూడెంట్ కూడా గుడివాడ కానీ విజయవాడ కానీ వెళ్ళాలి. సో దేనికోసం ఈ మాట చెప్పానంటే, 4 years బ్యాక్ మాకు విజయవాడలో కానీ గుడివాడలో కానీ ఐఐటి ఫౌండేషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ ఎక్స్ట్రాడినరీ సక్సెస్ నమోదు చేస్తున్నాం. రాష్ట్రంలో నుంచి ఒక రకంగా రాష్ట్రం అనకూడదు, దేశంలో నుంచి నలుమూలల నుంచి విజయవాడ కానీ గుడివాడ కానీ పిల్లలు బెస్ట్ ఐఐటి ఫౌండేషన్ కోసం వాళ్ళ దగ్గరికి వచ్చేవారు. సో ఒక 4 years ఐఐటి స్టార్ట్ చేసినప్పుడు, కోవిడ్ బిఫోర్ స్టార్ట్ చేసాం, 2019లో స్టార్ట్ చేసాము. కోవిడ్ తర్వాత ఇట్లాంటి యాన్యువల్ డే పెట్టాం, 2022లో పెట్టాం. ఆ రోజు పేరెంట్స్ అందరికీ ఇదే స్టేజ్ మీద వచ్చాను. సో ఇక ఎవరు కూడా వెళ్లకుండా విఐటి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇప్పుడు నేను సగర్వంగా చెప్పగలను. ఈ రోజు పర్టికులర్గా ఏ స్టూడెంట్ కూడా మంచి ఐఐటి ఫౌండేషన్ కోసం, లేకపోతే మా పిల్లలకి అక్కడ జరిగితేనే ఐఐటి ఫౌండేషన్ లో హైయెస్ట్ ఫౌండేషన్ తీసుకుంటారనే పరిస్థితి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా లేదు. నేను స్ట్రాంగ్ గా చెప్తాను. దానికి ఎందుకు చెప్తాను, దానికి కూడా స్క్రీన్ మీద మీకు కనపడతా ఉన్నాయి. గత 4 years గా మన దగ్గరికి వచ్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న బెస్ట్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటున్నారు. బెస్ట్ రెప్యూటెడ్ కాలేజెస్ 100 లోపు ఐఐటి అడ్వాన్స్ లో ర్యాంక్స్ తెచ్చుకునే కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి మన స్కూల్లో 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ పెట్టుకొని మన పిల్లలకి ఫీజు కన్సెషన్ మరీ తీసుకెళ్తున్నారు. సో దాని పర్యవసానమే ఇప్పుడు మన స్టేజ్ మీద చూస్తున్నాం. మొత్తం కంప్లీట్ గా స్క్రీన్ మీద చూస్తున్నాయి అన్ని కూడా ఇన్ఫర్మేషన్. సో ఎలా అంటే అండి, 2022-23లో మేము స్టార్ట్ చేసిన ఈ జర్నీ ప్రతి సంవత్సరం కొన్ని కాలేజెస్, అప్పట్లో గుంటూరులో, విజయవాడలో ఉన్న మామూలు కాలేజీలు కొన్ని వచ్చి మా దగ్గర ఎగ్జామ్ పెట్టాయి. పోను ఏ విధంగా ఉంది అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక మంచి ప్రీమియం ఇన్స్టిట్యూట్ గా ఉన్న రెసిడెన్స్ కాలేజ్ కూడా మన చిలకలూరిపేట వచ్చి మన పిల్లలకి ఎగ్జామ్ పెట్టి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కి కంప్లీట్ గా ఫ్రీ ఎడ్యుకేషన్ తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది మన స్కూల్ పిల్లలు. అలానే రెసిడెన్స్ తో పాటు ఇంకా ఇతర కాలేజీలు, టాప్ కార్పొరేట్ కాలేజీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మన స్కూల్ పిల్లలకి 10వ తరగతి పిల్లలకి ఎగ్జామ్స్ పెట్టుకొని వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ లో ఫస్ట్ ఇయర్ కి, సెకండ్ ఇయర్ కి ఫ్రీ సీట్స్ ఇచ్చి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. సో ఇది నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే, లక్ష్యం పెట్టుకోవటం, కష్టపడటం, సాధించడం. ఒక లక్ష్యం పెట్టుకున్నాం 2022లో, ఓకే ఇది మా ఫస్ట్ టార్గెట్, 2026కి ఇది టార్గెట్ అండి. ఈ మా నెక్స్ట్ నా టార్గెట్ ఏంటంటే అండి, ఇక ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా 100 ర్యాంకులు లీడ్ చేసిన రోజు ఆల్ ఇండియా అడ్వాన్స్ ఎగ్జామ్ సంబంధించిన రిజల్ట్ ఇస్తారు. మీకు అందరికి ఒక ఇంపార్టెంట్ మాట చెప్పాలి. అన్నిటికంటే టఫెస్ట్ ఎగ్జామ్ ఏంటంటే మన భారతదేశంలో చెప్తారు ఎవరన్నా? సివిల్స్ అనుకుంటాం కదా, కాదండి. రీసెంట్ గా కనుక మీరు ఒక స్క్రోల్ చేయండి, గూగుల్లో చేయండి, అన్నిటికంటే టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇప్పుడు జేఈ అడ్వాన్స్ మాత్రమే. సుమారు 22 లక్షల మంది రాసే ఈ ఎగ్జామ్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్. ఒకప్పుడు సివిల్స్ టఫెస్ట్ ఎగ్జామ్ అనుకునేవాళ్ళు, ఇప్పుడు అన్నిటికంటే టఫెస్ట్ ఎగ్జామినేషన్ జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్. అలాంటి ఎగ్జామ్ లో ఇప్పుడు మేము పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే, నెక్స్ట్ లక్ష్యం ఇక ప్రతి సంవత్సరం 100 ర్యాంకులు కనుక రిలీజ్ చేస్తే జేఈ అడ్వాన్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో 2 పిల్లలు ఖచ్చితంగా మన వికాసం నుంచి ఉండాలి ప్రతి సంవత్సరం అనేది నెక్స్ట్ మేము పెట్టుకున్న లక్ష్యం. ఫస్ట్ మేము క్లియర్ అయిపోయాము. ఏది ఇప్పుడు మాకు ఏదైతే ఇక్కడి నుంచి పిల్లలు బయటకు వెళ్తారు వాళ్ళందరినీ ఆపాలనే లక్ష్యంలో క్లియర్ అయిపోయాము, సక్సెస్ అయ్యాము. రెండోది, ఇక్కడి నుంచి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మన స్కూల్ పిల్లలు ప్రతి సంవత్సరం 100 ర్యాంక్ వేసుకుంటే ఆల్ ఇండియా మా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వేరే కాలేజీలు ఏ వేసుకున్నా కూడా 100 లోపు మన షేర్, మన వికాస్ షేర్ ఖచ్చితంగా 2 ర్యాంకులు ఉండాలి. ఇది టార్గెట్ గా పెట్టుకుని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ అచీవ్మెంట్ ఎలా సాధ్యమైంది అని మీ అందరికి కూడా ఒక 2 నిమిషాలు చెప్తానండి.
మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ స్కూల్ లెవెల్లో జనరల్గా కాకుండా ఒక సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మ్యాథ్స్ ఇప్పుడు మనకి ఈఐపీ సార్ మీరు స్టేజ్ మీద కనపడుతున్నారు, అలానే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఇంటర్మీడియట్ స్థాయి దాటి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్ చెప్పే ఫ్యాకల్టీతో స్కూల్ లెవెల్లో చర్చించాలి. అలా చర్చించడం మనం చేస్తాం. నెక్స్ట్ స్కూల్ లెవెల్లో మ్యాథ్స్ కి, ఫిజిక్స్ కి, కెమిస్ట్రీకి ఇంటర్మీడియట్ ఎట్లా అయితే మనం టైం టేబుల్ వేస్తామో అదే టైం టేబుల్ స్కూల్లో వేసి తరోగా కనుక చేపిస్తేనే ఈ రిజల్ట్ సాధ్యమైంది. అందుకని ఈవెన్ మన స్కూల్లో ఫాస్ట్ ట్రాక్ బ్యాచెస్ మార్నింగ్ 6:30 క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా 6:30 క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 7 దాకా కూడా వాళ్ళు కంటిన్యూస్ వర్క్ చేసుకొని వెళ్తారండి. అంత రిగరస్ గా మన దగ్గర ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ జరుగుతుంది కాబట్టి ఇంత మన విజయాలను మనం సాధించడం జరుగుతుంది మన వికాస్ స్కూల్ విఐటి క్యాంపస్ చిలకలూరిపేటలో. అలానే ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక 10th క్లాస్ సంబంధించిన టార్గెట్ కాకుండా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. మీరు చెప్పొచ్చు సార్ మీరు 10వ తరగతి గురించి చెప్పారు అని అనొచ్చు, కానీ మిగతా సంబంధించిన ఎగ్జామ్స్ మీరు తీసుకుంటే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ఉంటాయండి. ఐఎంఓ అని, ఎన్ఎస్ఓ అని చెప్పి చాలా ఎగ్జామ్స్, ఐఓ ఎగ్జామ్స్ చాలా ఎగ్జామ్స్. అలాంటి అన్ని ఎగ్జామ్స్ ఏ జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ఎగ్జామ్స్ లో మన పిల్లలు పార్టిసిపేట్ చేసినా కూడా దాంట్లో చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ మనకుంది, మన బెస్ట్ ట్రాక్ రికార్డ్ మనకుంది. ఎందుకంటే సమయాభావం, ఎందుకంటే మీ అందరూ కూడా లేట్ అవ్వకూడదు ఉద్దేశంతో నేను చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. సో ఆల్మోస్ట్ టాప్ 100 అంటే కొన్ని లక్షల మంది రాసే ఎగ్జామ్స్ లో మన పిల్లలు టాప్ 100 లో నాకు తెలిసి మినిమం 25 మంది ఉంటున్నారు ప్రతి సంవత్సరం. టాప్ 100లో 25 మంది ఉంటున్నారు. అంటే అంతగా మనం ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ గా ఇవాళ మన వికాస్ స్కూల్ ఉందండి. దాంట్లో ముఖ్యంగా మేము చూస్తే యూనివర్సిటీ ఆల్ ఇండియా 11th ర్యాంక్ ఉందండి. సిఫో ఎగ్జామినేషన్ చెప్పి ఈ ఎగ్జామ్ దాదాపుగా మన భారతదేశంలోనే 8th, 9th, 10th పిల్లలకి చాలా టఫెస్ట్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ లో మన పిల్లలు ఆల్ ఇండియా 11th ర్యాంక్ లో ఉంది ఒక పాప. అలానే కార్తికేయ ఆల్ ఇండియా 14th ర్యాంక్ ఉన్నాడు ఈ బాబు. తర్వాత నెక్స్ట్ బి వర్ధన్ సాయి ఆల్ ఇండియా 15th ర్యాంక్ లో ఉన్నాడు. అంటే 8th, 9th, 10th లో మన స్కూల్, మన చిలకలూరిపేటలో ఉన్న మన స్కూల్సే కాకుండా గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ మొత్తం ఎంటైర్ భారతదేశంలో పెట్టి అన్ని స్కూల్స్ పెట్టే ఎగ్జామ్స్ లో మన పిల్లలు ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ లో ఉన్నారు. అభిషేక్ ఆల్ ఇండియా 15th ర్యాంక్ సిమో ఎగ్జామినేషన్. డి హర్షవర్ధన్ రాజు ఆల్ ఇండియా 16th ర్యాంక్. Then D Premchand all India 16th rank Simo. Muhammad Farhan all India 20th rank Simo. J Sanjit all India 31st rank. J Sanjit all India 32nd rank. N Kalyan, A Nagendra, D Hema Kaveshri, Akshaya Soumya, Sahasra, Arjun, Srilata, CH Namya, Jashwant Sai. వీళ్ళందరి పేర్లు చదవకూడదు అనుకున్నాను కదండి, చదివాను. ఎందుకంటే అంత అచీవర్స్, ఎంతో గొప్ప అచీవర్స్ ఆల్ ఇండియా లెవెల్లో. వీళ్ళు ఎంత అచీవ్మెంట్ చదివినా, వీళ్ళు ఎంత అచీవ్మెంట్ ఇచ్చినా కూడా వాళ్ళ పేర్లు కనీసం సినిమా చదివిపోతే పాపం వాళ్ళలో ఆ జోష్ రాదు, పేరెంట్స్ లో కూడా ఆ ఫీలింగ్ ఉండదు. అందుకని వీళ్ళందరూ ఈ పేరు నేను చదవడానికి కారణం కూడా ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ లైక్ స్కూల్ లెవెల్ ఎగ్జామ్ అండి. నేను స్కూల్లో పెట్టిన ఎగ్జామ్స్ కాదు. అలానే మన చిల్లూరుపేట లెవెల్లోనూ, డిస్ట్రిక్ట్ లెవెల్లోనూ, స్టేట్ లెవెల్లో పెట్టే ఎగ్జామ్స్ కాదు. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లో పెట్టే ఎగ్జామ్స్ లో మన పిల్లలు ఆల్ ఇండియా లెవెల్లో ఉంటున్నారు అంటే మన చిల్లూరుపేట నుంచి అది చిన్న విషయం కాదు. ఎందుకంటే నేను రాష్ట్ర చిలకలూరిపేట నుంచి గుంటూరులో క్యాంపస్ పెట్టడానికి వెళ్ళినప్పుడు సార్ని కలిసాను. సార్ ఇట్లా గుంటూరులో క్యాంపస్ పెడుతున్నాను సార్ అని చెప్పి కలిసినప్పుడు సార్ దగ్గర బ్లెస్సింగ్స్ వస్తున్నప్పుడు మంచిదమ్మా, చాలా మంచిదని చెప్పారు. ఏంటమ్మా పౌన్ రీజన్, ఇంకా గుంటూరులో పెట్టడానికి కూడా రీజన్ ఏంటని అడిగారు. ఇక మనం విఐటి అనేది దాదాపుగా సాచురేషన్కి వెళ్ళిందని చెప్పాను. మీ అందరితో చెప్తాను అన్నమాట. అంటే ఒక బెస్ట్ స్కూల్ స్టాండర్డ్స్ ఏదైతే ఉందో చిలకలూరిపేటలో ఎంతవరకు మనం వెళ్ళగలుగుతాం అంతవరకు వెళ్ళిపోయాం సార్. ఇంతకంటే దాటలేము చిలకలూరిపేటని. మాక్సిమం స్ట్రెంత్ మనకి ఎవరైతే ఈ బెస్ట్ కావాలనుకున్నారో వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చేసారు, ఎందుకంటే దాటలేము. అందుకని ఇప్పుడు గుంటూరు ఎలా పరిస్థితి అని చెప్పారు. అప్పుడు సార్ అది మాట అన్నారు, పొటెన్షియాలిటీ ఇంకా క్రియేట్ చేయాలమ్మా చిల్లూరుపేట. కొంచెం లాస్ట్ గత కొన్ని సంవత్సరాల్లో కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం సిక్ అయింది చిల్లూరుపేట. బాగా ట్రై చేయాలి, ఇంకా పొటెన్షియాలిటీ చిల్లూరుపేట ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరచాలని కూడా చెప్పారు. అంటే జస్ట్ సార్ నాకు ఎప్పుడు ఇంటరాక్షన్ ఉన్నా కూడా నాకు అండర్లైన్ ఎప్పుడు ఒకటే మాట ఉంది, ఆయన నోట్లో నుంచి వచ్చే మాట అభివృద్ధి. అంటే ఇంకేదైనా బెస్ట్ చేయొచ్చా, ఇంకేదైనా బెస్ట్ చేయొచ్చా అనే మాట ఉండదు. ఎందుకంటే నేను సారాలో పుట్టాను, సారాలు ఎదురు అయినా కూడా నాకు స్టార్ట్ వచ్చిన తర్వాత సార్ ఇంటిమసీ ఈ 17-18 సంవత్సరాల్లో కూడా నేను ఎప్పుడు సార్ కలిసినా కూడా మీ ఇద్దరు సార్ నాతో మాట్లాడగలిగితే ఇంకేదైనా బెస్ట్ చేయొచ్చా అనే మాట వచ్చి తప్పితే వేరేదే కాదు. సో అట్లా ఇప్పుడు మనం గుంటూరులో కూడా చాలా అద్భుతమైన క్యాంపస్ గా గుంటూరులో అభివృద్ధికుంది. వికాస్ స్కూల్ గుంటూరులో ఇవాళ విత్ ఇన్ 1 year లో చాలా మంచి క్యాంపస్ గా రెసిడెన్షియల్ క్యాంపస్ రూపుదిద్దుకుంటుంది. అలానే రాబోయే రోజుల్లో చిలకలూరిపేట ఎలాగైతే సక్సెస్ అయ్యామో గుంటూరులో కూడా విత్ బాబా బ్లెస్సింగ్స్ ఇంకా అద్భుతమైన సక్సెస్ నమోదు చేస్తామని నేను నమ్మకంగా చెప్పగలను. అలానే
ముఖ్యంగా ఈ ఇంత కంటిన్యూస్ గా మనం ఈ ప్రోగ్రామ్ ఇంత పర్ఫెక్ట్ గా రన్ చేయడానికి కారణం టీచర్స్ కంటిన్యూస్ ఓరియంటేషన్. టీచర్స్ కి ఎప్పటికప్పుడు ఒక మంచి ఫ్యాకల్టీ, ఇప్పుడు హై స్కూల్ ఫ్యాకల్టీ ఉంటే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారో వాళ్ళందరితో ఓరియంటేషన్ వాళ్ళని మన స్కూల్కి పిలిపించి మన టీచర్స్ తో వాళ్ళకి పాఠాలు చెప్పిస్తాం. డైరెక్ట్ క్లాస్ రూమ్స్ లో వాళ్ళకి పాఠాలు చెప్పి ఇలా చెప్పాలి, షార్ట్ కట్స్ ఇట్లా అని చెప్పి కంటిన్యూస్ గా ఓరియంటేషన్ చేపిస్తాం. అలానే ప్రైమరీలో కూడా ప్రైమరీ టీచర్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆ స్టాండర్డ్ తగ్గకుండా ఒక బెస్ట్ మైక్రో టీచింగ్ ప్రాక్టీసెస్ చేయించి వాళ్ళలో ఆ స్కిల్స్ అనేది ఎప్పటికప్పుడు ఎన్హాన్స్ చేస్తూ ఉంటాం. అట్లా ప్రస్తుతానికి చిలకలూరుపేటలో ఒక మంచి ఎడ్యుకేషన్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో బయలుదేరిన జర్నీ ఇప్పుడు నాకు తెలిసి భగవంతుడి బ్లెస్సింగ్స్ వల్ల ఆల్మోస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ లో అలానే ఇండియాలో కూడా ఒక మంచి స్థానం నమోదు చేసిన పరిస్థితి వచ్చింది. రీసెంట్ గా చూస్తే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో మనది టాప్ 500 స్కూల్ గా గుర్తింపు పొందింది. ఆల్ ఓవర్ ఇండియాలో టాప్ 500 స్కూల్ గా గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ లో టాప్ 20 స్కూల్స్ ఒక స్కూల్. ఆంధ్రప్రదేశ్ లో 30,000 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి. 30,000 ప్రైవేట్ స్కూల్స్ లో మన విఐటి స్కూల్ ఒక స్కూల్ టాప్ 20 స్కూల్స్. అంతగా కంటిన్యూస్ గా రికార్డ్స్ మేము ఎప్పటికప్పుడు చేసుకుంటా ఉన్నాము. దానికి కారణం ఏంటంటే నేను ఫస్ట్ లో ఒక స్టేట్మెంట్ చెప్పాను, ఎప్పటికప్పుడు లక్ష్యాలు పెట్టుకోవడం, దానికోసం సీరియస్ గా హార్డ్ వర్క్ చేయడం, మళ్ళీ ఆ సక్సెస్ సాధిస్తూ మళ్ళీ కొత్త లక్ష్యాలు పెట్టుకోవడం, ఇదే పనిలో ఉంటాము. సో పేరెంట్స్ అందరూ కూడా మరి ఒకసారి అందరికీ థ్యాంక్స్ అండి. మమ్మల్ని అన్నారు, ట్రస్ట్ పెట్టారు. అదే మీరు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో అదే నమ్మకాన్ని రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరింతగా నిలబెట్టుకుంటానని మనస్ఫూర్తిగా మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను. ఎందుకంటే నాకు మా గురువుగారి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటి అంటే ఎప్పుడైతే మన పేరెంట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఒక 1000 రూపీస్ పేరెంట్ మనం ఫీజు ఇస్తున్నామంటే వీ హ్యావ్ టు గివ్ 1100 రూపీస్ సర్వీస్ అని చెప్తారు మా గురువుగారు. 1000 రూపాయలు మనం ఒక పేరెంట్ దగ్గర ఫీజు ఇస్తున్నామంటే 1100 రూపాయలు వర్క్ చేసి ఇచ్చాలంటారు. అలానే ఎందుకంటే మన బీఐటీ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత దాదాపు ఏ పేరెంట్ కూడా బాగలేదనే పరిస్థితి రాదండి. అంతగా మనం స్టూడెంట్ అన్ని వైపులా 360 డిగ్రీ యాంగిల్ పిల్లలతో పనిచేయడం జరుగుతుంది. అలా మనం మన స్కూల్ని క్రియేట్ చేస్తున్నామండి. సో మీరు పెట్టుకున్న ట్రస్ట్ ని ఇంకా ఇంకా గొప్పగా నిలుపుకుంటూ రాబోయే రోజుల్లో మన వికాస్ స్కూల్, మన విఐటి క్యాంపస్ ఇంకా మంచి హైట్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ ప్రసంగానికి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir, for your inspiring words and valuable guidance. Your vision and encouragement continue to motivate